కలకుర్తి నియోజకవర్గం కర్తాల్ మండలంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఎంఆర్ఓ అధ్యక్షతన. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు, అలాగే జడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు, ఎంపీపీ కంబ్లీ మోచా నాయక్ గారు ప్రస్తుతం, అలాగే వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ చెక్ పంపిణీ కూడా కార్యక్రమం చేశారు. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? సో కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు? కళ్యాణ లక్ష్మి అనేది అద్భుతమైనటువంటి పథకం. ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఇలాంటి పథకాలు భారతదేశంలో లేవు, ప్రపంచంలో లేవు. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో, ఒక పెళ్ళి చేయాలంటే కూడా అంత కష్టం ఉంటుంది. మరి ఒక మేనమామ, కుటుంబ సభ్యులు, పెదనాన్నలు, చిన్ననాన్నలు ఎవరు ఇవ్వకున్నా ఈరోజు ఒక ఆడబిడ్డకు మేనమామగా, ఒక తల్లికి పెద్ద కొడుకుగా, ఒక అక్కకు తమ్మునిగా, ఒక చెల్లికి అన్నగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలా ఆడబిడ్డ పెళ్లి కొరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల నుంచి 14 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళ కొరకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ తల్లుల పేరు మీద డైరెక్ట్గా 1,116,000 రూపాయలు చెక్కులు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది. ఇవాళ చెక్కులు అందుకున్న ఆడబిడ్డలు, అక్కా చెల్లెళ్ళు కేసీఆర్ గారిని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కలలో కూడా మర్చిపోరు. ఎందుకంటే పెళ్ళికి ఈ కష్టకాలంలో ఆపదలో ఆదుకున్నటువంటి ఒక కుటుంబ పెద్ద మాదిరిగా ఇలా రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారు కుటుంబ పెద్ద. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆడబిడ్డ పెళ్లి చేసినప్పుడు అందరూ కూడా సహాయపడాలనే ఉద్దేశంతో ఇలా కులాలకు మతాలకు అతీతంగా ఇలా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఈబీసీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్థికంగా వెనుకబడిన కులాలు 1,03,00,000 ఇలా తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఎవరి పెళ్లి చేసినా, ఆడబిడ్డ పెళ్లి చేసినా వారందరికీ కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరుగుతుంది. దీనికి ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా మరి ఖర్చు పెట్టడం జరిగింది. కలవకుర్తి విషయానికి వస్తే నేను ఇప్పటివరకు సుమారు ఒక 13,000 మందికి చెక్కులు అందజేయడం జరిగింది. దీనికి 120 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పటి వరకు. ఆ విధంగా ఈ ఫైల్ ప్రాసెస్ జరిగే క్రమంలో ఎవరి ప్రమేయం లేకుండా, దీంట్లో పర్సంటేజ్ లేకుండా, మరి దీంట్లో ఎవరో బ్రోకర్ వచ్చి మేము ఇప్పిస్తామని 10,000, 5,000 ఆ విధంగా మోసపోకుండా నేరుగా నేను ఆర్డీఓలను, తహసీల్దార్లను ఆదేశించడం జరిగింది. ఫైల్ వెంటనే నాకు పంపించాలి, నేను వెంటనే సంతకం చేస్తా, దీంట్లో ₹1 కూడా అన్యాక్రాంతం కాకూడదు, డైరెక్ట్గా వారికే పోవాలనే ఉద్దేశంతో కలవకుర్తిలో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 7 మండలాల్లో 2 మున్సిపాలిటీలో. ఆ విధంగా ప్రతి నెల కూడా చెక్కులు అందించడం జరుగుతుంది, భవిష్యత్తులో కూడా అందిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలే కాకుండా, ప్రకటించినటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదే కంటివేలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా ఆ పథకాలు ఎప్పటికప్పుడు కొనసాగిస్తూ, కొత్త పథకాలు వచ్చినప్పుడు కూడా కొత్త పథకాలు కూడా ప్రజలకందరికీ అందిస్తూ, మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా అందరి సంక్షేమము, అందరి అభివృద్ధి తప్పకుండా పాటిస్తాం. ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బంగారు తెలంగాణ కావడానికి మేమందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తామని, అందరూ కూడా సహకరించాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తం చూస్తే ఆత్మీయ సమ్మేళనాలు కూడా జరుగుతున్నాయి కలకుర్తి జోరుగా. ఎలా అనిపిస్తుంది? ఏమేమి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఆత్మీయ సమ్మేళనాలు మా పార్టీ పరంగా ఇలా ఎంతమంది అయితే సభ్యత్వం తీసుకున్నారో, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. మా కలవకుర్తి నియోజకవర్గంలో 60,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. మేము కలవకుర్తి నియోజకవర్గాన్ని 7 మండలాలు, 2 మున్సిపాలిటీలను ముఖ్యమైన కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని 17 కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 కేంద్రాల్లో కూడా మేము ఒక 60,000 మందిని ఆహ్వానించడం జరుగుతుంది. ఈ 60,000 మంది కూడా 2014 సంవత్సరానికి ముందు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత వారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించడం జరుగుతుంది, తెలంగాణ అనే రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది విశదీకరించి వివరించి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు మాట్లాడే పద్ధతి, మాట్లాడే విధానం, దుర్భాషలు కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, చేసినటువంటి పథకాలు విమర్శించడం కానీ, ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, ముఖ్యమంత్రితో సహా పార్టీతో సహా ప్రజాప్రతినిధులను విమర్శించడం కానీ, ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణ లేకున్నా అన్యాయం లేకున్నా వాటిని వేలెత్తి చూపడం కానీ, ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి మాయమాటలతోటి మోసం మాటలతోటి దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా తిప్పికొట్టడానికి కూడా మా కార్యకర్తలను, మా సభ్యత్వం తీసుకున్నటువంటి వారిని ఒక సైనికుల మాదిరిగా తయారు చేయడానికి ఆత్మీయ సదస్సులు చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరు కూడా తెలిసే విధంగా, అందరూ కూడా చైతన్య అయ్యే విధంగా ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఏ పనులు చేపట్టడం జరిగింది, ఆ విధంగా మొత్తం కూడా గ్రామాల్లో వివరించే విధంగా అవి కూడా అందరు కూడా ఒక వర్క్షాప్ మాదిరిగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో లేనిపోని ఆరోపణలు, లేనిపోని అబండాలు ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇతర చిన్న చితక పార్టీలు కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా కౌంటర్స్ ఇవ్వాలి, ఏ విధంగా ప్రజలకు ఉన్న వాస్తవాలను చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల ద్వారా వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనే విషయంలో ఆత్మీయ సదస్సులు చాలా ఉపయోగపడుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మా నాయకులు, మా కార్యకర్తలు, మా పార్టీ అన్ని విభాగాలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఆత్మీయ సదస్సులు చాలా సక్సెస్ అయినాయి. మొట్టమొదటిసారిగా కడతాల్లో ఇక్కడనే ఏర్పాటు చేసినాం. 2500 మంది వచ్చారు. చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. తర్వాత కల్వకుర్తి మండలంలో వేపూర్లో ఏర్పాటు చేసినాం. అక్కడ 3000 మంది వచ్చారు. వాళ్ళు కూడా చక్కటి సలహాలు ఇచ్చారు. రేపు ముద్వేన్లో ఏర్పాటు చేస్తున్నాం. ముద్వేన్లో కూడా పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తం కూడా మే నెల ఆఖరి వరకు అన్ని ఆత్మీయ సదస్సులు పూర్తి చేసుకుంటాం. దాంతోపాటు మధ్య మధ్యలో మేము ఇచ్చినటువంటి పనులు, శంకుస్థాపనలు కానీ, భూమి పూజలు కానీ, దాంతోపాటు ప్రారంభోత్సవాలు కానీ అవి కూడా కార్యక్రమాలు చేసుకుంటాం. ఇంకా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పథకాల చెక్కులు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ఈ విధమైన సమావేశాలు పెట్టుకొని ఆ విధంగా అన్ని వర్గాలను అందరూ కూడా పిలిపించి ఆ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు వారికి అందజేసి ఆ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆత్మీయ సదస్సుల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ద్వారా 12,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మరి ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయడం జరిగింది. మొత్తం 6 లక్షల ఇండ్లకు మంజూరు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మన కల్వకుర్తికి ఒక 4,000 ఇండ్లు ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. ఈ కల్వకుర్తిలో ఉన్నటువంటి నిరుపేదలు, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఇల్లు లేనటువంటి నిరుపేదకు వారికి సొంత స్థలం ఉంటే 3 లక్షల రూపాయలు కేటాయించి ఆ ఇల్లు నిర్మాణం కొరకు కూడా సహకరిస్తాం. దాంతోపాటు దళిత బంధు కూడా ప్రారంభిస్తున్నాం. 11,000 మందికి 1100 మందికి 110 కోట్ల రూపాయలతోటి దళిత బంధు కూడా ప్రారంభిస్తున్నాం. కంటి వెలుగు ప్రోగ్రాం కూడా ఇలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాం. జూన్ లాస్ట్ వరకు, అంటే పోయిన నెల 18వ తారీఖు నాడు స్టార్ట్ అయింది కంటి వెలుగు ప్రోగ్రాం. 100 రోజులు కొనసాగుతుంది. జూన్ నెల మొత్తం కూడా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం కూడా కంప్లీట్గా ప్రతి వారిని పరీక్షించడం. ఆ విధంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు లేకపోతే చూడలేం, గుడ్డివాళ్ళం అవుతాం, ప్రపంచాన్ని చూడలేం. కాబట్టి కళ్ళను కాపాడనే ఉద్దేశంతో ప్రపంచంలో లేనటువంటి పథకాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కాపీ కొట్టడం జరుగుతుంది, మళ్ళీ విమర్శించడం జరుగుతుంది. తెలంగాణకు వచ్చేమో తెలంగాణ ప్రభుత్వం బేష్ అంటుర్రు, ముఖ్యమంత్రి పథకాలు బేష్ అంటుర్రు. బయటికి పోయిన తర్వాత తిట్ల పురాణం తిట్టడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అవివేకులకు బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తయారు చేసి యుద్ధములో మడమదిప్పనటువంటి సైన్యం మాదిరిగా యుద్ధములో జయించే విధంగా రేపు ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో జయించి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ పొత్తున్న పార్టీలతోటి భారతదేశ కేంద్ర ప్రభుత్వ పీఠాన్ని కూడా అధిష్ఠించడానికి మరి ఆ విధంగా ప్రజలందరూ కూడా కదలిస్తున్నారు. అందరు కూడా మేము స్వాగతం పలుకుతున్నాం, సుస్వాగతం చేస్తున్నాం. రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి కూడా కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ కూడా ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేది ఉందని చెప్తున్నారు, రాలేకపోయారు. కారణాలు ఏమిటి? అంటే కొన్ని అత్యవసరమైనటువంటి అప్పటికప్పుడు కొన్ని పనుల వల్ల, ఒత్తిళ్ల వల్ల 3వ తారీఖు ఉండే వాస్తవంగా మేము
ఆమనగల్ పట్టణానికి ఒక 25 కోట్ల రూపాయలు నేను మంజూరు చేయడం జరిగింది. 15 కోట్ల రూపాయలు మరి TUFIDC తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 15 కోట్ల రూపాయలు ఇచ్చిన. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి 4.5 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ 2.5 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 1,20,00,000 రూపాయలతోటి ఒక లైబ్రరీ బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు సేవలాల్ భవన్ ఆమనగల్ కేంద్రంగా 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఆమనగల్ హాస్పిటల్ను 10 బెడెడ్ నుంచి 30 బెడెడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆమనగల్ సురసముద్రాన్ని ట్యాంక్ బండ్ కింద 6.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ఆమనగల్ పట్టణాన్ని వెడల్పు చేయడానికి ఇలా తలకొండపల్లి ఆమనగల్కు సిఆర్ఎఫ్ నిధుల నుంచి ఇలా 37 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ తలకొండపల్లి టౌన్ కానీ ఆమనగల్ టౌన్ కానీ 60 ఫీట్ల రోడ్ను వెడల్పు చేసి ఆ విధంగా మంచి రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక 32 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కింద కూడా మరి ప్రతిపాదన పంపినాం. అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆమనగల్ పట్టణానికి. ఆ విధంగా ఆ కార్యక్రమాలు మొత్తం కూడా చేపడుతున్నాం. ఈ విధంగా ఆమనగల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. సబ్ రిజిస్టర్ ట్రెజరీ కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఏం చెప్తారు? సబ్ రిజిస్ట్రారు, ట్రెజరీ, ADA అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసు అలాంటి ఆఫీసులు కొన్ని ఉంటే మొన్ననే కోడ్ పోయిన తర్వాత ADA ఆఫీస్ మంజూరు చేయించాను. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మాడుగుల మండలాన్ని కూడా ఆమనగల్ కింద చేర్చాం. మాడుగుల మండలం, ఆమనగల్ మున్సిపాలిటీ, కడతాల్, తలకొండపల్లి ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ వచ్చింది. తర్వాత ఇక్కడ సబ్ ట్రెజరీ ఆఫీస్ కావాలి, STO ఆఫీస్ కావాలి, ఇంకా కొన్ని ఆఫీసు కావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం. MPDO UPS భవనాల్లో షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళ కట్టి అక్కడ ఉన్న చిరు వ్యాపారాలకు కూడా ఇస్తున్నట్టుగా హామీ ఇచ్చారని తెలుస్తుంది. దీన్ని డెఫినెట్గా ఒక 350 మందికి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అందరు కూడా షాప్స్ కేటాయించడానికి అది కూడా ప్లాన్ తయారు చేసినాం. అతి త్వరలో దాని మీద ఉన్నత స్థాయి కమిటీ కూర్చొని కలెక్టరు మేమందరూ కూర్చొని దాని మీద నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా వారికి కూడా 350 షాపులు కట్టిస్తాం. ఏం చెప్తారు ప్రజలకు? కల్వకుర్తి ప్రజలు ఆలోచించాలి. మంచి ఏంది, చెడేంది, ఏ ప్రభుత్వం ఏంది, ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏ ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఏ శాసనసభ్యుడు ఏం చేసిండు, ఏ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం అందింది, ఏ ప్రభుత్వంలో కల్వకుర్తి అభివృద్ధి చెందింది, ఏ ప్రభుత్వంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది, ఇలా 80,000 ఎకరాలకు వాటర్ వస్తుంది, 565 కోట్ల రూపాయలతోటి గుడిపల్లి గట్టు నుంచి జంగారెడ్డిపల్లి వరకు కాలువ తవ్వించినాం. జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల వరకు, నాగిల వరకు 182 కోట్ల రూపాయలతోటి కాలువ తవ్వించినాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. పాలమూరు రంగారెడ్డికి కొంతమంది అగంతకులు అడ్డు తలిగి కోర్టులో స్టే తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా స్టే తొలగిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా మనకున్నటువంటి అన్ని మండలాల్లో 1,25,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అంటే కల్వకుర్తి భవిష్యత్తులో మొత్తం కూడా 2,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కల్వకుర్తి రైతాంగం మొత్తం కూడా పాడి పంటలతో తులదూగుతారు, ఆనందంగా సంతోషంగా జీవిస్తారు. కల్వకుర్తి ప్రజలు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. ఎవరి హయాం ఏంది, ఏ ప్రభుత్వం ఏంది, ఎవరు ఏం చేశారని చెప్పి ఆలోచించి రేపు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.